వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నటుడు విజయ్ తలపతి తన టీవీకే పార్టీ ద్వారా ప్రభంజనం సృష్టించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఐ 2, సిపిఐ-ఎం 2 మరియు IUML 1 పార్టీల మద్దతుతో మొత్తం 120 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత 60 ఏళ్లుగా కొనసాగుతున్న డిఎంకే, అన్నా డిఎంకేల ద్వంద్వ పాలనకు స్వస్తి పలుకుతూ విజయ్ 3వ ప్రత్యామ్నాయంగా నిలిచారు. మే 10న ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ 3 కీలక ఫైళ్లపై సంతకం చేశారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సింగపెన్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాట్లు, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. ఈ రోజు ఉదయం విజయ్ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు మే 13 లోపు విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో తమ బలాన్ని ఫ్లోర్ టెస్ట్ విశ్వాస పరీక్ష నిరూపించుకోవాల్సి ఉంటుంది. మే 12 అసెంబ్లీ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి. నేను సంపద కోసం రాజకీయాల్లోకి రాలేదు, అవినీతి లేని పాలన అందిస్తాను అని విజయ్ తన మొదటి ప్రసంగంలో ప్రజలకు హామీ ఇచ్చారు.